అందరికీ నమస్కారం. మిత్రులారా, కొత్త రిపోర్ట్ కొత్త రీడింగ్ ఒకటి కనిపెట్టారు. కొరోనరీ ఆర్టరీ కాల్షియం స్కోర్, సిఏసి. కొత్తది వింటున్నారా? ఇప్పుడు టెస్ట్ చేసి నీ ఆర్టరీస్లో కాల్షియం స్కోర్ ఎక్కువైపోయింది. కాల్షియం స్కోర్ ఎక్కువైతే ఏమవుతుందయ్యా? మీకు హార్ట్ అటాక్ వస్తుంది. అంటే కొలెస్ట్రాల్ అయిపోయింది, దాని తర్వాత బ్లాక్లు అయిపోయాయి. ఇప్పుడు కాల్షియం స్కోర్ ఒకటి వచ్చింది. బోర్ కొట్టుద్ది కదా ఒకటే రీడింగ్ చూసుకుంటే. ఎప్పుడు అన్నిటికీ అల్టిమేట్గా ఒకటే, స్టంట్ వేసేయాలి, లేకపోతే ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలి, బైపాస్ చేయాలి, అంతే. అది కాల్షియం స్కోర్ ఇప్పుడు వచ్చింది కదా కొత్తగా, మరి ఇంతకుముందు లేదే. కాల్షియం స్కోర్ రిపోర్ట్ చేయకపోతే ఎవరు చచ్చిపోలేదు కదా. ఒకటి అప్పుడు అంటే మన దగ్గర కొలెస్ట్రాల్ రిపోర్ట్ ఉంది, ప్లస్ బ్లాకులు ఉన్నాయా లేదా చూసుకునే దానికి యాంజియోగ్రామ్ రిపోర్ట్లు ఉన్నాయి, ఇవన్నీ చూసుకుంటున్నాం కదా. ఇవన్నీ చేస్తున్నప్పటికీ కూడా జనాలు గుట్టలు చచ్చిపోవాలి కదా, ఎందుకంటే కాల్షియం స్కోర్ లేదు కదా, అందుకని చనిపోవాలి కదా. మరి చనిపోలేదు, ఏమో తెలియదు. ఇప్పుడైతే కాల్షియం స్కోర్ అయితే వచ్చింది, చూసుకోండి. ఏంది అసలు ఈ కాల్షియం స్కోర్ అంటే ఏంటి? కొత్తగా ఆకాశం నుంచి ఊడిపడ్డదా ఇది ఏమన్నా? ఇంతకాలం లేదా అంటే ఉంది. కాకపోతే చెప్పాను కదా, జస్ట్ ఫర్ చేంజ్. కొద్ది రోజులు కొన్ని దాని మీద ఇలా కాకుండా మళ్ళీ ఒకరోజు ఇలా తింటే ఎలా ఉంటుంది, తిప్పుకొని తింటే ఎలా ఉంటుంది, ఇలాగ ఎందుకు తినాలి, ఇలా తింటే ఎలా ఉంటుంది, అంతా ఒకటి పోయేది నోట్లోకి. అది దాని విషయం. కాల్షియం స్కోర్ అంటే మన కొరోనరీ ఆర్టరీ, అంటే మన హార్ట్కి బ్లడ్ సర్క్యులేషన్ చేసేటువంటిది. ఆ కొరోనరీ ఆర్టరీ లోపల వాల్స్కి ఈ కాల్షియం డిపాజిట్ కావడం వల్ల స్టిఫ్నెస్ అనేది తయారవుతుంది. దాన్ని స్కోర్ అంటే ఒక టెస్ట్ చేసి సిటీ స్కాన్ చేసి దాంట్లో ఎంత కాల్షియం ఉంది అనే దాన్ని బట్టి డిసైడ్ చేస్తారు. అంటే స్టిఫ్ అయింది అనుకోండి, బ్లడ్ వెళ్ళేటప్పుడు ఆ కంట్రాక్షన్స్ రిలాక్సేషన్స్ రాకపోతే మీకు బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా రాదు. ఆ స్టిఫ్ ఎందుకైందయా అంటే కింద క్లాట్ ఉంది కాబట్టి. క్లాట్ ఎందుకైందయా అంటే కొలెస్ట్రాల్ ఉంది కాబట్టి. మరి కొలెస్ట్రాల్ ఎందుకైందయ్యా అంటే నీకు అక్కడ ఇన్ఫ్లమేషన్ అయింది కాబట్టి అని చెప్తున్నారు. ఇన్ఫ్లమేషన్ అంటే ఏంటి? మన డైలీ యాక్టివిటీ వల్ల, మనం తీసుకునే పొల్యూషన్ వల్ల, పెస్టిసైడ్స్, యాంటీబయాటిక్స్, అన్నెసరీగా బయట ఎక్స్టర్నల్ సోర్స్ నుంచి తీసుకునేటువంటి మెడిసిన్స్, ఆ మెడిసిన్స్ రకరకాల కాంబినేషన్స్ మన బ్లడ్ వెజల్స్ని ఇన్ఫ్లమేట్ చేస్తాయి. అలాగే మన బాడీ లోపల యాంటీబయాటిక్స్ విపరీతంగా తీసుకోవడం వల్ల, అలాగే కెమికల్స్, పెస్టిసైడ్స్, స్ట్రెస్ లెవెల్స్ బాగా ఎక్కువ కావడం, ప్రాపర్ స్లీప్ లేకపోవడం, ప్రాపర్ లైఫ్ స్టైల్ లేకపోవడం, దీనివల్ల ఆర్టరీస్కి ఇన్ఫ్లమేషన్ వస్తుంది. ఇన్ఫ్లమేషన్ వస్తే ఏమవుతుంది? ఇన్ఫ్లమేషన్ వస్తే బొక్కబడుతుంది, అన్నటువంటి సెల్ డ్యామేజ్ అయిపోయి బ్లడ్ బయటకు వస్తుంది. అలా వదిలేస్తే అది కాస్త ఇంటర్నల్ బ్లీడింగ్ అయిపోయి మనిషి కొన్ని గంటల్లో చనిపోతారు. మరేం చేయాలి? దాన్ని సీల్ చేయాలి. సీల్ చేయాలంటే ఏం చేయాలి? రెడీగా ఉండేటువంటి సిమెంటింగ్ మెటీరియల్ ఏంటి? కొలెస్ట్రాల్. ఏ కొలెస్ట్రాల్? ఎల్డిఎల్ కొలెస్ట్రాల్. అది తిరుగుతూ ఉంటుంది. లో డెన్సిటీ, తక్కువ డెన్సిటీ ఉంటుంది కాబట్టి అది తొందరగా అతుక్కుంటుంది. అందుకని అది వెళ్ళి దాన్ని సీల్ చేస్తుంది, ఆ హోల్ పడేదాన్ని సీల్ చేస్తుంది. బ్లడ్ బ్లీడింగ్ అనేది అయిపోతుంది ఇంటర్నల్గా. అది సీల్ కాగానే దానికి కాస్త సపోర్ట్ ఇవ్వడానికి కాస్త కాల్షియం వెళ్ళి దాని మీద మిగతా సెల్స్ అంటే లింఫోసైట్స్, ప్లేట్లెట్స్, ఇవన్నీ కూడా వెళ్ళి అక్కడికి వెళ్ళి దాని మీద ఆ కొలెస్ట్రాల్ మీద అతుక్కుంటాయి. అతుక్కున్న తర్వాత మెల్లగా హీల్ అవుతుంది. మనకి దెబ్బ తగిలినప్పుడు ఎలా అయితే స్కిన్ ఒకదానికోటి అతుక్కొని మళ్ళీ లోపల నుంచి బ్లీడింగ్ రాకుండా ఆగిపోతుందో ఆ విధంగా అది అతుక్కుంటుంది. అతుక్కున్నప్పుడు ఏమవుతుంది? మనకి దెబ్బ తగిలిన తర్వాత స్కిన్ నార్మల్గా ఉండదు కదా, కొంచెం రఫ్గా అవుతుంది, ఫైబ్రస్ టిష్యూ ఫామ్ అవుతుంది అనమాట. అలా ఫామ్ అవుతుంది. అలా ఫామ్ అయినప్పుడు మన బ్లడ్ సర్క్యులేషన్లో ఉన్నప్పుడు తిరిగినప్పుడు ఆ కాల్షియం ఏదైతే ఉంటుందో ఆ కాల్షియం అనేది డిపాజిట్ అవుతూ ఉంటుంది. ఆ రఫ్గా ఉంటుంది కాబట్టి అతుక్కుంటుంది కదా, అందుకని అక్కడ కాల్షియం పెరుగుతుంది. కాల్షియం పెరిగితే అంటే ఇప్పుడు కాల్షియం అతుక్కుంటేనే అది రఫ్ ఉందా? కాల్షియం అతుక్కోకపోతే అది బాగా పనిచేస్తుందా? లేదు, అది ఆల్రెడీ డ్యామేజ్ అయింది. అక్కడ డ్యామేజ్ అయింది కాబట్టి దాని ఫ్లెక్సిబిలిటీ ఎలాగో తగ్గుతుంది. కాల్షియం ఎత్తుకుంటేనే తగ్గుతుంది అని రూల్ ఎక్కడ లేదు కదా. కాబట్టి అక్కడ ఆల్రెడీ ఫ్లెక్సిబిలిటీ డ్యామేజ్ అయింది, అంతే. దాన్ని రివర్స్ అన్నమాట.
ఇప్పుడు అక్కడ డ్యామేజ్ అయింది కాబట్టి, ఫ్లాట్ అయింది కాబట్టి, దాని మీద కాల్షియం అతుక్కుంది కాబట్టి ఇండైరెక్ట్ రీడింగ్ అది. అంటే నీకు అక్కడ కాల్షియం ఎక్కువ డిపాజిట్ అయిందంటే అక్కడ ఇన్ఫ్లమేషన్ ఆల్రెడీ వస్తుంది కాబట్టి నీకు బ్లాకేజెస్ వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి అని మీనింగ్. అంతేగాని అది రాగానే నీ హార్ట్ ఎగిరిపోద్దని చెప్పకూడదు. నీకు హార్ట్ అటాక్ వచ్చేస్తుందని గ్యారంటీ లేదు, ఎక్కడా చెప్పలేదు. కాల్షియం స్కోర్ ఎక్కువైతే నీకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎన్ని ఛాన్సెస్ లేవండి? మన కొలెస్ట్రాల్ పెరిగితే ఛాన్సెస్ ఉన్నాయి, పొల్యూషన్ పెరిగినా ఛాన్సెస్ ఉన్నాయి, స్ట్రెస్ పెరిగినా ఛాన్సెస్ ఉన్నాయి, నిద్ర సరిగ్గా పోకపోతే, అలాగే ఎక్సర్సైజ్ చేయకపోతే, ఒబెసిటీ పెరిగితే ఇవన్నీ నార్మల్ కాజెసే కదా. స్పెషల్గా దీన్ని చేసి మళ్ళీ కాల్షియం స్కోర్ పెరిగింది కాబట్టి నువ్వు చచ్చిపోతావని చెప్పడం ఏంటి? ఉన్నదే జరుగుతుంది అక్కడ. ఒక విధంగా చెప్పాలంటే నేను ఇప్పుడు దాకా చెప్పిన ఎక్స్ప్లెనేషన్లో కొలెస్ట్రాల్ మనకు మంచిదే చెడ్డదే? కొలెస్ట్రాల్ లేకపోతే గంటల్లో చచ్చిపోతాడు మనిషి. అది ఉంది కాబట్టి బతుకున్నాం. మరి దాన్ని తగ్గించడానికి మళ్ళీ టాబ్లెట్లు వాడడం ఏంటి? రీసెంట్గా వచ్చినటువంటి ఒక రీసెర్చ్ ప్రకారం ఈ కొలెస్ట్రాల్ టాబ్లెట్స్, స్టాటిన్ టాబ్లెట్స్ వాడితేనే ఎక్కువ ఇంటర్నల్ ఇన్ఫ్లమేషన్ అయింది, అంటే బ్లడ్ వెజల్స్ ఇన్ఫ్లమేషన్ అయిపోయి ఎక్కువ కాల్షియం స్కోర్ పెరిగిందని చెప్పి ఒక రీసెర్చ్ పేపర్ చెప్తుంది. ఆల్మోస్ట్ ఆల్ 15,000 ఇండివిజువల్స్ తీసుకొని దాని మీద చేసినటువంటి రిపోర్ట్ చెప్తుంది. మరి వాడాలా వద్దా? అసలు ఈ కాల్షియం స్కోర్ని తగ్గించుకోవాలంటే ఏం చేయాలి? మనం తగ్గించుకోవచ్చా? పాసిబిలిటీ ఉందా? అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. కీప్ వాచ్ హెల్త్ టిప్స్. నమస్తే.